హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో అసలు వాస్తవాలేంటి? ప్రజా ప్రభుత్వం ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి పక్కనే ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా ఈ భూములను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ రోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈ రోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయిన అధ్యక్షుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణపై పెట్టిన లక్షల కోట్ల అప్పుల భారం తీరుస్తున్న ప్రజా ప్రభుత్వం ఈ 400 ఎకరాల అభివృద్దితో వచ్చే వేల కోట్ల ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. ఈ భూమిని అభివృద్ది చేసి కంపెనీలకు అప్పగిస్తే ఆ భూముల్లో భారీగా మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. దాంతో తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలతో పాటు కంపెనీలు కట్టే ట్యాక్సులతో ఆదాయం పెరిగి తెలంగాణ అభివృద్దికి ఉపయోగపడనుంది. నాడు హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు భారీగా పెట్టుబడులు వచ్చేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఈ 400 ఎకరాలను అభివృద్ది చేసి హైదరాబాద్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా కృషి చేస్తోంది. ప్రజా ప్రభుత్వం తెలంగాణను అభివృద్ది చేయడాన్ని సహించలేని బీఆర్ఎస్ పార్టీ ఈ 400 ఎకరాల విషయంలోనూ కుట్రలకు తెరతీసింది. హెచ్సీయూకు సంబంధమే లేని ఈ భూముల్లో తమ కిరాయి మనుషులతో ఆందోళనలు చేయించి అభివృద్దిని విద్యార్థులే అడ్డుకుంటున్నారనే తప్పుడు ప్రచారం చేయిస్తోంది. ప్రజా ప్రభుత్వం తెలంగాణను అభివృద్ది చేస్తే తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో బీఆర్ఎస్ దొరలు ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు.